హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లివింగ్ లైఫ్. సర్వరోగ నివారిణి అయిన ఉసిరికాయతో నేను ఈరోజు పులిహోరాని తయారు చేస్తున్నాను. మనం సీజన్లో దొరికే ఫ్రూట్స్ కానీ అలాగే వెజిటేబుల్స్ కానీ తినాలి అని చెప్తుంటారు కదా. ఇప్పుడు మనకి ఉసిరికాయ అనేది ఫుల్ సీజన్ కదండి. ఈ విధంగా పులిహోరాని తయారు చేసినండి. చాలా చాలా టేస్టీ అలాగే హెల్తీ కూడా. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా. దానికోసం ఇక్కడ నేను ఉసిరికాయల్ని 4 తీసుకొని క్లీన్గా కడిగి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మేమైతే ఈ ఉసిరికాయల్ని పెద్ద నెల్లికాయలు అని అంటామండి. మీరు ఏ ప్రాంతాల్లో ఎలా పిలుస్తారో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉసిరికాయల్ని కట్ చేసుకోవడంలో చాలా కష్టపడిపోతుంటారు కదా చాలా మంది. ఈ విధంగా చిన్న చిన్న ఘాట్లు ఉన్న ప్లేస్ లో ఒక చాకుతో ఇట్లా కోస్తారంటే తర్వాత అడ్డంగా కోస్తే మనకు చాలా ఈజీగా ముక్కలు అనేది కట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు పోయకుండా కొంచెం గట్టిగానే మనం దీన్ని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. నీళ్లు పోస్తే టేస్ట్ మొత్తం పోతుందండి. నీళ్లు అస్సలు పోయకూడదు. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా మనం తయారు చేసుకొని పక్కన పెట్టుకొని ఒక బాండలిలో నూనె ఒక 3 స్పూన్ల వరకు పోసుకోవాలి. దీంతో ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత వేరుశనగ గింజలు 2 స్పూన్లు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంతో ఇప్పుడు పచ్చనిపప్పు, ఉద్దిపప్పు 2 స్పూన్లు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు 7-8 ఆకులు అలాగే ఒక చిటికెడు ఇంగువ వేసుకోవాలి. నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు ఒక 2, ఎండుమిరపకాయలు ఒక 2 వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు చాలా మంది అన్నంలో వేస్తారు కదండి, నేను అన్నంలో వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసాను. ఇప్పుడు మనం ఉసిరికాయ పేస్ట్ ఉంది కదా, దాన్ని మొత్తం వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ కనుక మనం ఫ్రై చేసామంటే మంచి టేస్ట్ అనేది వచ్చేస్తుందండి. చేదు అస్సలు ఉండదు. ఇప్పుడు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇది వచ్చి మెంతులు అలాగే ఆవాలు ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడరు 1 స్పూన్ దాకా వేసుకుంటున్నాను. ఈ పౌడర్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి. వేసుకుంటేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది పులిహోర. ఇప్పుడు ఉడకబెట్టుకొని ఆరబెట్టుకున్న అన్నంని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 3 మందికి సరిపోయేంత అన్నంని అయితే తయారు చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ అన్నంని ఈ పులిహోర పేస్ట్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా వచ్చి కొత్తిమీర ఆకు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీకు పులుపు కనుక సరిపోకపోతే ఇంకొంచెం లెమన్ అయినా పిండుకోవచ్చండి. నేను కొంచెం పేస్ట్ అనేది ఎక్కువ వేసాను కాబట్టి నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇంతేనండి, మనకి పులిహోర అనేది రెడీ అయింది కదా. ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. అస్సలు వగరు లేకుండా అలాగే చేదు లేకుండా చాలా చాలా టేస్టీ అలాగే చాలా చాలా హెల్తీ కదండి ఉసిరికాయ అనేది. ఉసిరికాయతో చాలా చాలా రకాలుగా మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ లో గనక ఉసిరికాయ పులిహోరని తయారు చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్.